ఈ కథలో నాని ఓ బాలికను పెరుగు తాగమని తప్పుడుగా హేతుబద్ధం చేసింది. ఆ అమ్మాయి పెరుగంతా తిని ఖాళీ పెట్టెను నానికి చూపించింది. నాని వేరే బాలికలతో పార్కు క్యాంపింగ్కి వెళ్ళింది. తెల్లారితే మొదటి బాలిక కనపడకపోయింది. దీనికి ఆందోళనగా నాని వెతుకులాట ప్రారంభించింది. చివరకు బెంచ్ వద్ద బాలిక కనిపించి నాని ఆమెను ఆవేశంగా నిలదీసింది. అదే సమయంలో కోపంతో ఆ బాలిక నానికి బదులుగా ప్రతీకారం చేసింది. తన తమ్ముడిని భయపెడుతూ రాక్షసలా దుస్తులు ధరించింది. అతనిని ఏడిపించిన తర్వాత అతని భుజంపై కాటు వేసింది. తెలియకుండా ఆ బాలిక అన్నీ జరిగేవని నాని తల్లికి చెప్పింది. కానీ తల్లి నమ్మకపోతే గాయాన్ని చూపించి మోసం చేసింది. మరునాటికి నాని ఆ బాలికను తొలగించగా అన్నీ ఆ బాలిక తప్పులని అనుకుంటూ బాత్ టబ్లో నీళ్లు నింపి తనను పిలిచింది. అది సరి